ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. మనం గత భాగంలో దశరథ మహారాజు శ్రీరామచంద్రుడిని సభకు తీసుకుని రావాల్సిందిగా దూతను పంపిస్తారు. ఈసారి దూత యొక్క మాటలను మన్నించి శ్రీరామచంద్రుల వారు సభకు వస్తారు. వారు సభలోనికి ప్రవేశిస్తారు. వచ్చిన శ్రీరామచంద్రుడు క్రమం తప్పకుండా అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్కారం చేశారండి. విశ్వామిత్రుడు, వశిష్ఠ మహర్షి, అక్కడ ఉన్న అనేక మంది గురువులకు, జనులకు, తండ్రి దశరథ మహారాజుకి అందరికీ నమస్కరిస్తారు. దశరథుడు రాముణ్ణి తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇలా అడుగుతారండి. నాయనా రామ, నువ్వు వివేకివి, వివేకం కలవాడివి, కానీ తెలివి తక్కువ వాడిలాగా మనస్సును కల్లోలపరుచుకుంటూ ఉన్నావు. నువ్వు వివేకం కలవాడివి, మరి ఎందుకు తెలివి తక్కువ వాడిలాగా, వివేకం లేని వాడిలాగా నీ మనస్సును అల్లకల్లోలం చేసుకుంటూ ఉన్నావు? మనస్సులో ఏదైనా సమస్యలు తలెత్తితే తగిన పెద్దలతో చర్చించాలి, అంతేకాని కల్లోలపడి అవివేకిలా ప్రవర్తిస్తే ఆపదలే సంభవిస్తాయి. అక్కడున్న వశిష్ఠ మహర్షి, విశ్వామిత్ర మహర్షి కూడా దశరథ మహారాజు చెప్పిన ఈ మాటలతోనే ఏకీభవించారు. విశ్వామిత్రుడు రాముణ్ణి ఇంకా మరింత లోతుగా గుచ్చి ప్రశ్నలు అడుగుతున్నారండి. రామ, ఏమిటి నీ చింత? ఎందుకు ఇలా ఉన్నావు? మాకు తెలియజేయి. నీ కల్లోలాన్ని మేము శాంతింపజేస్తాము అని వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులు చెప్పి ఉన్నారు. వారి మాటలు విన్న శ్రీరాముడు తన మనస్సులోని ఈ కల్లోలాన్ని తెలియజేశాడు. మహర్షి విశ్వామిత్ర మహర్షితో చెప్తున్నారు, మహర్షి, నేను ఎలా జన్మించానో నాకు తెలియదు. పుట్టినప్పటి నుంచి పెద్దవాళ్ళు నేర్పిన అలవాట్లు నేర్చుకున్నాను. వాళ్ళు చదివించిన చదువులే చదివాను. ఆ తరువాత లోకమంతా తిరిగాను, తీర్థయాత్రలు చేశాను, అనేక ఋషి ఆశ్రమాలని, క్షేత్రాలని, తీర్థాలని దర్శించాను. ఈ లోకాన్ని బాగా పరిశీలించాను. ఈ చదువులు చదివిన కొద్దీ, లోకాన్ని చూసిన కొద్దీ ఈ జీవితం ఏమిటో నాకు బొత్తిగా అర్థం కావటం లేదు. చూస్తే ఈ లోకంలో ప్రతివాడు సుఖం కోసమే వెంపర్లాడుతున్నాడు. ఇంకా గట్టిగా మాట్లాడితే ఈ సుఖాల కోసం వెంపర్లాటే జీవితం. ఇదే ప్రపంచం. ప్రతివాడు సుఖము సుఖము అంటారు,
ఏమిటయ్యా సుఖము? ఈ ప్రపంచంలో ప్రతివాడు పుడుతున్నాడు. ఎందుకు పుడుతున్నాడు? చావడానికి పుడుతున్నాడు, పుట్టడానికి చస్తున్నాడు. ఈ ప్రపంచంలో ఇంతకంటే సారం నాకు ఏమీ కనిపించడం లేదు. ఇటువంటి ఈ లోకంలో నేను ఒక రాజును అనుకుంటున్నాను. ఎవడు రాజు? ఎవడికి రాజు? ఈ రాజ్యం వలన నాకు ప్రయోజనం ఏమిటి? ఎందుకు ఈ భోగాలు? అసలు నేను ఎవరిని? ఈ ప్రశ్న వేసుకోవాలండి. అసలు ఈ ప్రశ్న నేను ఎవరు, కోహం, ఈ ప్రశ్న పడకుండా అసలు మానవ జీవితం పరిపూర్ణమే కాదండి. ఈ ప్రపంచం ఎవరు? శ్రీరామచంద్రుల వారు అదే ప్రశ్న వేస్తున్నారండి. అసలు నేను ఎవరిని? ఈ ప్రపంచం ఎవరు? నేను మిథ్యనా లేక ఈ ప్రపంచం మిథ్యనా? ఈ రెండిటిలో అంటే నేను మిథ్యనా లేకుంటే ఈ ప్రపంచం మిథ్యనా? ఈ రెంటిలో ఏ ఒక్కటి మిథ్య అయినా కానీ ఫలితం ఒకటే. మిథ్య అయిన దాని వలన ఉపయోగం ఏమిటి? వచ్చిన లాభం ఏమిటి? ఏమీ ఉండదు. నష్టం ఏమిటి? నష్టం కూడా ఏమీ ఉండదు. నేను మిథ్య అంటారా? సరే, మిథ్య అయిన వాడికి ఈ రాజ్యాలు ఎందుకు? శరీరం ఎందుకు? పోనీ ఈ ప్రపంచమే మిథ్య అంటారా? ఈ మిథ్యా ప్రపంచంలోని ఈ మిథ్యా సుఖాల కోసం వెంట పడడం దేనికి? ప్రపంచాన్ని పరిశీలించి చెప్తున్నారండి. కనుక ఓ మహర్షి, ఎన్ని రకాలుగా చూసినా నాకు ఈ ప్రపంచంలో సారంగల వస్తువే కనిపించడం లేదు. మనం ఎంతో సారవంతమైనది, ఎంతో ఉన్నది, ఏదో ఉన్నది అని పరిగెత్తి ప్రపంచంలో సారవంతమైన వస్తువు ఏమీ లేదు అంటున్నారండి శ్రీరామచంద్రమూర్తి. ఈ లోకాన్ని పరిశీలించి విచారించి వారు తెలుసుకున్న సత్యాన్ని చెప్తున్నారండి. కానీ మనము ఈ ప్రపంచంలో ఏదో ఉన్నది, ఏదో సాధించాలి, ఏదో పొందాలి అని పరిగెత్తి మన జీవితాన్ని మొత్తం నాశనం చేసుకుంటున్నాం. దుర్లభం అండి. దుర్లభం త్రైమేవైత దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ అన్నారు శంకరాచార్యులు వారు వివేక చూడమనిలో. అటువంటి దుర్లభమైన జన్మ లభించిన మనము ఈ ప్రాపంచిక విషయ భోగాల వెంటే పరిగెడుతూ ఈ ప్రపంచంలో ఏదో ఉన్నది సాధించాలి, పొందాలి అని ఎండమావిలో నీటి కోసం పరిగెత్తే లేళ్లలాగా మనిషి పరిగెడుతూ ఉన్నాడండి. కానీ మహాత్ములు ఈ ప్రపంచంలో ఎటువంటి సారమైన వస్తువు ఏమీ లేదు ఇక్కడ అని వారు తెలుసుకున్నారండి. అందుకే ఈ అజ్ఞాని ఈ ప్రపంచంలో పరిగెత్తినట్టు జ్ఞాని పరిగెత్తాడండి. జ్ఞాని ఎండమావిని చూసి మోసపోడు. అక్కడ అసలు ఎండమావి లేదు. ఎండమావి నుంచి అక్కడ నీరు లేదు. ఈ లేడి పరిగెత్తినట్టు జ్ఞాని పరిగెత్తాడండి నీటి కోసం. అక్కడ సారవంతమైంది ఏమీ లేదు, అక్కడ నీరు లేదు. లేడికి ఆ జ్ఞానం ఉండదు కనుక అది నీటి మడుగు ఉన్నదని ఆ దప్పిక తీర్చుకోవడం కోసం పరిగెడుతుంది. అక్కడికి వెళ్ళి చూస్తే ఏమీ ఉండదు. కానీ జ్ఞానికి తెలుసండి, అతను దూరం నుంచి చూసి ఇది నిజంగా నీటి మడుగు కాదు, అక్కడ నిజంగా సారవంతమైన నీరు లేదు, ఇదంతా మన భ్రమ అని నిశ్చలంగా ఉంటారండి, కదలకుండా. కానీ మనము ఈ ప్రపంచంలో ఏదో ఉన్నది సారవంతమైనదని పరిగెడుతూ ఉన్నాం ఆ లేడిలాగా. చివరికి పరిగెత్తి శోష వచ్చి పడిపోయి కట్టెల మీద తగలబడుతున్నాం అంతే. అదే ఇక్కడ
శ్రీరామచంద్రుల వారు కూడా చెప్తున్నారండి. ఇదే ఉపమానాన్ని వారు వివరిస్తున్నారు. ఎడారిలో నడిచే బాటసారి అంటే మొదట్లో ఎడారిలో ప్రవేశించిన కొత్తలో ఎడారిలో నడిచే ఒక బాటసారి దూరపు ఎండమావులను చూసి, అంటే దూరంగా ఎండమావి కనిపిస్తూ ఉంటుంది, నదులనే ఆశతో అక్కడికి పరుగులు తీస్తాడు. ఎంతకాలం తీస్తాడు? ఒక్కసారి పరిగెడతాడు, చూస్తాడు, అరే ఇది నీరులా కనబడింది, ఇది నీరు కాదు, ఏం లేదు ఇక్కడ. మరలా కొంత దూరం వెళ్ళిన తర్వాత దూరాన్ని నీటి మడుగులా కనబడుతూ ఉంటది. మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్తాడు, అరే అక్కడ ఏమీ లేదే, అరే ఏంది నిజంగా నీటి మడుగు నీరు కాదా ఇవి, ఇదంతా నిజంగా భ్రాంత, ఇక్కడ సారం ఏమీ లేదా, సార వస్తువైన నీరు ఏమీ లేదా, అరే అనవసరంగా పరిగెడుతున్నాను అనుకుంటానే, తేలిక పరిగెడుతున్నాను అని రియలైజ్ అవుతాడండి. అదే చెప్తున్నారు. ఎంతకాలం అలా పరుగులు తీస్తాడు? క్రమంగా వాడికి అర్థమవుతుంది. ఇక కళ్ళకు ఎదురుగా మహానదుల వంటివి కనిపించిన వాటి కోసం పరుగులు పెట్టడు. ప్రస్తుతం నా పరిస్థితి కూడా అలాగే ఉంది మహర్షి అని శ్రీరామచంద్రుడు చెప్తున్నాడండి. అసలు ఇంతకీ ఈ ప్రపంచంలో పుట్టేది ఎవరు, చచ్చేది ఎవరు? నాకు చూడగా చూడగా కొన్ని పదార్థాలు కొంతకాలం కనిపించడం, ఆ తరువాత కనిపించకుండా పోవడం, ఈ రెండే ఉన్నాయి. అంటే కనిపించడము కనిపించకపోవడం ఇంతేనండి. పుట్టడము చావడము అంటూ లేదండి. కనిపించడము కనిపించకపోవడము ఈ రెండే ఉన్నాయి ఈ ప్రపంచంలో. ఇంతకు మించి ఎవ్వడూ పుట్టడం లేదు, ఎవ్వడూ చావడం లేదు. శ్రీరామచంద్రమూర్తి విచారణ చేసి తెలుసుకొని చెప్తున్నాడు అండి. ఇక్కడ పుట్టడము చావడము అంటూ లేదు, కనిపించడము కనిపించకపోవడము అంతే. కనిపిస్తే ఉన్నది అంటున్నారు, కనిపించకపోతే లేదు అంటున్నారు, అంతే. అడవిలో వెదురు చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనం చూస్తే అడవిలో వెదురు బొంగు అండి, ఈ వెదురు చెట్లు ఉంటాయి కదా, ఆ వెదురు బొంగుల్లో కొన్ని ముదిరి పగిలిపోయాయి. ఆ పగుళ్లలో నుంచి హోరు గాలి జొరబడింది. చూడండి ఇక్కడ వర్ణిస్తున్నారండి. మనకి అడవిలో వెదురు చెట్లు ఉంటాయి కదా, ఆ వెదురు బొంగులు ముదిరి పగిలాయి, ఆ పగుళ్లలోకి గాలి జొరబడిందండి. హోరు గాలి జొరబడింది. అలా గాలి జొరబడేసరికి ఆ వెదురు బొంగుల్లో నుంచి కీచు కీచుమనే శబ్దం బయటకు వచ్చింది. ఆ వెదురు బొంగుల శబ్దాలకు ఎంత అర్థం ఉందో ఈ మానవులు పలికే మాటలకు కూడా అంతే అర్థం ఉన్నది. ఆ వెదురు బొంగుల్లోకి గాలి దూరినట్లే ఈ మానవుల శరీరాల్లోకి ప్రాణవాయువు దూరుతోంది. ఈ శరీరాన్ని వెదురు బొంగుతో పోలుస్తున్నారండి, అంతే. దానిలోకి గాలి ప్రవేశించినప్పుడు శబ్దం ధ్వని వస్తుంది కదా, అలాగే ఈ వెదురు బొంగు ఈ దేహంలోకి ప్రాణవాయువు అనే గాలి జొరబడి దానితో వీరు కూడా, అంటే మనం కూడా వెదురు బొంగులాగానే ధ్వని చేస్తున్నాం, అంటే ఈ మాట్లాడటం ఇవన్నీ. మహర్షి, ఈ లోకపు పరిస్థితిని చూస్తే నా కళ్ళల్లో నీళ్లు, గొంతులో ఏడుపు ముంచుకొస్తున్నాయి. అయినా నేను ఏడిస్తే ఇంట్లో గోల అవుతుందని పైకి ఏడవటం లేదు. ఈ విధంగా శ్రీరామచంద్రమూర్తి ప్రపంచాన్ని పరిశీలించి మనకి ఎన్నో విషయాలని తెలియజేశారు. వాటన్నింటినీ మనం తదుపరి భాగాల్లో తెలుసుకుందాము. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి.
శాంతి శాంతి.